హలో, వెల్కమ్ టు శ్రీ పొన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో డిఫరెంట్గా డిజైన్ చేసిన బీడ్స్ కలెక్షన్స్ అండ్ సెట్స్, షార్ట్, లాంగ్, అలా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. సో ఇవాళ వీడియోకి అయితే దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్స్. ఇవేంటి అంటే చిన్నగా ఉన్నాయి అనుకోవద్దు, ఇవన్నీ ఏంటంటే రెప్లికా ఇయర్ రింగ్స్ అనమాట. మనకి 14 క్యారెట్ రెప్లికా ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, ఎగ్జాక్ట్గా ఇవి వాటికి రెప్లికా ఇయర్ రింగ్స్. గ్రీన్ స్టోన్తో వచ్చేస్తుంది, ఫ్లాట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది పెట్టుకుంటే. ఓకేనా, లైట్ వెయిట్గా ఉంటాయి. ఇవి గివ్ అవే గిఫ్ట్. సో వీటితో పాటుగా కొత్త కలెక్షన్స్కి వెళ్ళడానికంటే ముందు ఆన్లైన్లో పర్చేస్ చేయలేము అనుకునే వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ అదాలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, సరే ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ అ బ్యూటిఫుల్ రూబీస్కి వచ్చేసి ఏంటంటే ఇలా టైగర్ నెయిల్ పెండెంట్ ఇచ్చేసాము. దిస్ ఈజ్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ అండ్ ఆల్రెడీ ప్రీ ఆర్డర్ అనమాట. కస్టమర్ వాళ్ళు కస్టమైజేషన్ చేసుకొని ఆర్డర్ చేసుకున్నారు. ఫర్ ద బ్రైడల్ కోసం ఇది కస్టమైజ్ ఏం చేసుకున్నారు. నేను మీకు ఎవరికైనా నచ్చుతుందేమో మీకు కూడా చూపించేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. ఇవన్నీ రియల్ రూబీస్ అండ్ ఇక్కడెక్కడ కూడా నేను రెగ్యులర్ గోల్డ్ బాల్స్ వాడలేదు. నక్షీ వర్క్లో స్మాల్ సైజ్ ఆఫ్ గోల్డ్ బాల్స్ అనమాట. ఇవన్నీ యూస్ చేస్తూ లేయర్డ్గా మేక్ చేసేసాము. దిస్ యూ కెన్ యూస్ ఫర్ ద బ్రైడల్కి యూజ్ చేయొచ్చు, గ్రూమ్కి యూజ్ చేయొచ్చు, ఇద్దరికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. అండ్ రూబీస్ వచ్చేసాయి కాబట్టి చాలా శారీస్ మీదకి మనకు మ్యాచ్ అయిపోతుంది. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా రాయల్గా, చాలా నీట్గా ఉంది. యూ కెన్ సీ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి పీకాక్ వచ్చేసి కార్వింగ్ వచ్చేసింది. వెరీ ప్రెటీ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, ఇవన్నీ కూడా రూబీ బీడ్స్. మీకు దీని షైనింగ్ అనేది కనిపిస్తుంది వీడియోలో దాదాపుగా. హౌ ఫార్ జెంటిల్ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనేది. మీకు లెంత్ కూడా 24 సుమారుగా ఈజీగా వచ్చేస్తుంది. 24 ఇంచెస్ ప్లస్సే ఉంటుంది. అంతకంటే మరీ పెద్దగా వేసిన పెండెంట్ హైలైట్ అవ్వదు. అందుకని కరెక్ట్గా 24 ఇచ్చేసాం అనుకుంటాను. సో బ్యూటిఫుల్ అనమాట. లుక్ వైజ్గా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఎనీవే నక్షీ వర్క్ అన్కట్ స్టోన్స్ వచ్చేసాయి కాబట్టి నక్షీ వర్క్లో కానీ అన్కట్ స్టోన్స్లో ఉన్న బుట్టాస్ కానీ పెట్టుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఇట్స్ ప్యూర్లీ కస్టమైజ్డ్ ప్రొడక్ట్. ఫైన్, ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అన్కట్ స్టోన్స్తో కనుక రూబీ అన్కట్స్తో కనుక పేరప్ చేస్తే కనుక ఎక్సలెంట్ అసలు పీస్. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 2750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and the next we'll go with these are the real corals again. సో వారానికి కనీసము కోరల్లో ఒక్కడైనా కొత్త కలెక్షన్ పెట్టకపోతే మనసుకు అంతా ఏదోలా ఉంటుంది. కంపల్సరీ కోరల్స్లో కూడా మేక్ చేయాలనిపిస్తుంది. అంటే బ్లాక్ బీడ్స్లో ఎట్లయితే క్యూరియాసిటీగా ఉంటామో కోరల్స్లో కూడా అలాగే చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేను చూసిన దగ్గరికి అయితే చాలామంది దగ్గర కోరల్స్ ఉంటాయి కానీ వాటిని ప్రాపర్గా యూస్ చేయరు. లైన్స్ కొంటారు, పక్కన పెట్టేస్తారు, లేదు అంటే వార్డ్రోబ్లోనే ఎక్కడ పెట్టేస్తారు. 10 years బ్యాక్ 15 years బ్యాక్ ఒకటే కోరల్ ఒక 3 lines అలా ఉంటాయి, మధ్యలో ఇద్దరు పెండెంట్ వేసేసి వాడుతూ ఉంటారు. బట్ అంటే నేను ఇంటెన్షనల్గా చూసిన వారిలో చెప్తున్నాను, లెట్ అస్ మేక్ మోర్ యూజ్ ఆఫ్ ద కోరల్ అనిపించింది. కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే నేనైతే చాలా డిజైన్స్ చేస్తున్నాను కోరల్స్లో. మీకు తెలుసు, నక్షి బాల్స్లో అవ్వచ్చు, పెండెంట్స్లో అవ్వచ్చు, రకరకాలుగా కోరల్స్లో నా మైండ్కి ఏం తోస్తే డిజైన్స్ అవన్నీ మేక్ చేస్తున్నాం మనం. సో అందులో ఒక డిజైన్ వచ్చేసి కుందన్ పీసెస్ అనమాట. ఇదంతా కూడా జడా కుందన్లో పీసెస్ వచ్చేసాయి. అన్కట్ అండ్ రూబీ వచ్చేస్తుంది, కిందికి అంతా కోరలు వచ్చేస్తుంది. అండ్ మధ్యలో అంతా కూడా నక్షి వర్క్లో బాల్స్ ఇచ్చేసాను రెగ్యులర్గా కాకుండా. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్ తైవాన్ కోరల్స్. మీకు లెంత్ వచ్చేసి 17 to 18 inches మధ్యలో ఉంటుంది. ఇది అంతకంటే కిందికి వేస్తే బహుశా అంత అందంగా ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే కుందన్ పీసెస్ అనేది హైలైట్ అవ్వాలి. కోరల్స్ ఎంత హైలైట్ అవ్వాలో కుందన్ పీసెస్ కూడా అలాగే హైలైట్ అవ్వాలి. అందుకని ఇలా మేక్ చేసాం. కోరల్ వెయ్యాలి అంటే కోరల్ కలర్లో ఉన్న శారీ కట్టాల్సిన పని లేదు.
యూ కెన్ ఆల్సో విజిట్. మీరు ఎలాంటి కాంట్రాస్ట్లో ఉన్న శారీ మీదికైనా వెయ్యండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. యూ కెన్ టేక్ ఏ లైట్ కలర్స్ ఆర్ డార్క్ కలర్స్, ఏవైనా సరే మీరు వెయ్యండి, బ్రహ్మాండంగా ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సింగిల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీ చూస్ చేసుకోండి. ఇంకా చూడడానికి ఇంకా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది అనమాట ఇది. సపోజ్ యూ టేక్ ఎనీ గ్రీన్ ఆర్ బ్లూ ఆర్ బ్లాక్, అలా సింగిల్ కలర్ ఉన్న శారీ మీదకి వెయ్యండి, సూపర్గా కనిపిస్తుంది. ఈవెన్ బేబీ పింక్ ఆల్సో మీరు ఒకసారి ట్రై చేయండి. బేబీ పింక్ మీద కూరలు వేసేసి, లేదంటే రూబీ కలర్ మీద రూబీ పింక్ మీద కూరలు వేసి చూడండి. చూడమే ఏంటి, ఇక్కడ మీకు తెలియట్లేదా రూబీకి ఎంత బాగా మ్యాచ్ అవుతుంది అనేది, పర్ల్కి ఎంత బాగా మ్యాచ్ అవుతుంది అని. సూపర్. ఎలాంటి వాటి మీదకైనా చక్కగా ఉంటుంది. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి, ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1500. ఓకే, కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. జడా వర్క్లో ఉన్న ఎలాంటి కుందన్ ఇయర్ రింగ్స్కి పెట్టినా ఇది సెట్ అయిపోతుంది. లేదు నాకు ఇంకేదైనా కొరల్స్తో మ్యాచప్ చేసుకుంటానంటే యూ ఆల్సో పేరప్ లైక్ దిస్. మీరు ఇలా కూడా పేరప్ చేసేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే కనుక సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో వచ్చేసి రూబీ అండ్ అవుటర్ అంతా కూడా కూరలు వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. మీకు ఇది ఎవరికైనా సపరేట్గా కావాలనుకుంటే సపరేట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి మ్యాచ్ అవుతుంది అంటే చేసేసుకోండి. కూరల్స్ వచ్చేసాయి కాబట్టి మధ్యలో రూబీ వచ్చేసింది, ఇక్కడ కూడా రూబీ వచ్చేసింది కాబట్టి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ రూబీకి అవుట్ సైడ్లో కూడా అంత కోరల్ బీడే వచ్చేసింది. యూ కెన్ సీ హియర్ ఆల్ దీస్ ఆర్ ద కోరల్స్. ఓకే, అలా పేరప్ చేసుకుంటాను అంటే చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ రియల్ గోల్డ్లో రూబీకి 18 క్యారెట్ రెప్లికా సెట్స్ ఉంటాయి కదా, దానికి కాపీ డిజైన్ అనమాట. ఇదంతా కూడా పర్ఫెక్ట్ 18 KT రెప్లికా. మీకు 100% మీరు చూస్తే కనుక మీరు కొట్టండి 18 క్యారెట్ రెప్లికా అని, నాకు తెలిసి కొంచెం తొందరగానే వచ్చేస్తుంది ఈ డిజైన్ అనేది. యూ కెన్ జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్, హౌ జెన్యూన్ ద ప్రోడక్ట్ ఈస్. యూ జస్ట్ సీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత జెంటిల్గా, ఎంత నీట్గా ఉంది అనేది. ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ అంటే ఎస్, ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ ఎ గోల్డ్ కాపీ సెట్. రూబీ స్టోన్ చూడండి. అండ్ వీటికి ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. స్క్రూ బ్యాక్ వచ్చేసింది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. గోల్డ్ పాలిషింగ్లో ఉంది. సూపర్, అసలు ఇంకా మాటలు లేవు, వేసుకొని తీరాలి అంతే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇలా ఈ చైన్ అండ్ పెండెంట్ జ్యువెలరీ ఉంది కదా, ఇలాంటి వాటికి ఏంటంటే ఫ్యాషన్ రావడం పోవడం అట్లా ఏమీ ఉండదు. మీరు ఏ సీజన్లో అయినా ఏ అకేషన్కైనా పర్ఫెక్ట్గా వేర్ చేయొచ్చు. సందర్భం లేకుండా, సందర్భం ఉన్నా కూడా వేర్ చేయాల్సిన కలెక్షన్స్ ఏంటంటే పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. దో ద అకేషన్ ఈజ్ వెరీ స్మాల్, వెరీ బిగ్, ఏదైనా అవ్వచ్చు. పెండెంట్ అండ్ చైన్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్. ఇలాంటి వాటికి ఫ్యాషన్ రావడము పోవడము అలా ఏం ఉండదు. బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ ఇన్ ఫ్యాషన్. వేసుకున్న అఫీషియల్ లుక్ ఉంటుంది, బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ద ప్రొఫెషనల్స్ అనుకోండి, ఇంకా అఫీషియల్గా ఉంటుంది ఇలా పెండెంట్ అండ్ చైన్స్ వేస్తే కనుక. ఎక్సలెంట్ అసలు. అండ్ ఇది కూడా మీకు రెగ్యులర్ గోల్డ్ చైన్ ఇవ్వలేదు నేను, కంప్లీట్గా ఇది ఇలా బాల్స్ మీద కట్టింగ్ వచ్చేస్తుంది అనమాట, సెల్ఫ్ కట్టింగ్ వచ్చేస్తుంది. అలాంటి చైన్ చూస్ చేసుకున్నాను. ఇది పెండెంట్ ఎంత స్పెషల్గా ఉందో చైన్ కూడా అంతే స్పెషల్ ఉంది. మీకు ఇందులో 2 కాంబినేషన్ ఆఫ్ ద పెండెంట్స్ వస్తాయి. వన్ ఈజ్ విత్ ద రూబీ అండ్ అదర్ ఈజ్ ద బ్లాక్. దేనికదే బాగుంది, దేనికదే యూనిక్గా ఉంది. ఇక్కడ చూడండి, బ్లాక్ ఈజ్ ఎ బ్లాక్, రూబీ ఈజ్ ఎ రూబీ. రెండిటికి కూడా నేను సేమ్ పెండెంట్స్ అండ్ సేమ్ చైన్స్ వాడాను. చూసుకోండి ఎంత బాగుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చేసాయి. గోల్డ్ చైన్ విత్ రెప్లికా బ్లాక్ స్టోన్ పెండెంట్. ఏ మాట కా మాట చెప్పుకోవాలి అనుకుంటే బ్లాక్ స్టోన్స్లో కలెక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయి. వెరీ వెరీ రేర్, మీకు ఎప్పుడో కానీ దొరకవు బ్లాక్ స్టోన్స్లో.
సో ఇప్పుడైతే స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది, కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు. మీకు ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్ అన్నా ఇచ్చేస్తాను. మీరు ఏదైనా గోల్డ్ చైన్కి, మీ దగ్గర ఉన్న గోల్డ్ చైన్కి వేసుకుంటానా ప్రాబ్లం ఏం లేదు, మీరు అలా కూడా వేసేసుకోవచ్చు. వాటికి అదే బాగుంది, వీటికి ఇవే బాగున్నాయి, దేనందం దాందే. యూ కెన్ సీ హియర్ హౌ ఫెంటాస్టిక్ అండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సూపర్. Okay, and price for this is 1550 for the pendant and the chain. 1550 is the price. For these two things the price is same. For the ruby and for the black also same, that is 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. Okay, and next వచ్చేసి I'll show you one excellent set that is completely greens తో మేక్ చేసేసాము. This one little bit of heavy set అనమాట, అండ్ కంప్లీట్గా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్ అన్కట్ స్టోన్ వచ్చేసి కార్వింగ్ వచ్చేస్తుంది టోటల్గా. దిస్ ఈజ్ అ పెండెంట్, అండ్ ఆ పెండెంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 4 fingers. అండ్ ఆల్ దీస్ ఆర్ ద మొనాలిసా బీడ్స్. మధ్య మధ్యలో ఏంటంటే పర్ల్తో టచ్ అప్ ఇస్తూ చేసిన కలెక్షన్ అనమాట ఇది. త్రీ లైన్స్ ఆఫ్ మొనాలిసా బీడ్స్ వస్తాయి విత్ అన్కట్ స్టోన్ పెండెంట్, అండ్ మధ్యలో అంతా కూడా కార్వింగ్ వచ్చేస్తుంది. నీట్గా ఉంది సెట్ అనేది. యూ కెన్ సీ హియర్ ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. బాగుంటుంది, వేసుకుంటేనైతే ఒక సింగిల్ సెట్ సరిపోతుంది. మళ్ళీ ఇంకా దీనికి ఎలాంటి పేరప్స్ అలా ఏం అక్కర్లేదు. వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లెంత్ వచ్చేసి 24 to 26 inches ఉంటుంది. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. Okay, and the price for this is 2050. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. న్యాచురల్గా ఉంటుంది స్టోన్ కూడా, అండ్ మీకు ఇక్కడ వర్క్ కూడా 3D వర్క్ వచ్చేసింది. ఫ్లవర్ మీద మళ్ళీ ఫ్లవర్ వచ్చింది చూడండి, మీకు ఇక్కడ సైడ్ నుంచి చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి, అవుటర్ ఒక వర్క్, ఇన్నర్ ఒక వర్క్, మళ్ళీ స్టోన్ వర్క్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ తెలిసిపోతుంది మీకు. 1 2 3 ఇలా ఉంటుంది స్టోన్ వర్క్ అనేది. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇక్కడ ఏంటంటే నక్షి బాల్స్ వేసేసాము విత్ అ లైట్ ఆలివ్ గ్రీన్ ఆనెక్స్ బీడ్స్, అండ్ ఇక్కడ అంతా కూడా స్టోన్ మీద అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసింది. బాల్ మీద అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసింది. అండ్ ఇవన్నీ కూడా కార్వుడ్ బీడ్స్. మధ్యలో యూజ్ చేసింది ఏంటంటే రియల్ రూబీ. మీకు లుక్ వైజ్గా తెలుస్తుంది ఎంత జెంటిల్గా ఉంది ప్రోడక్ట్ అనేది. యూ కెన్ సీ హియర్ ఇదంతా కూడా రియల్ రూబీ. అండ్ ఇక్కడ బాల్ మీద వచ్చింది ఏంటంటే రూబీ స్టోన్ వచ్చేసింది అనమాట.
మీకు లెంత్ వచ్చేసి 17 to 18 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. You can see here. ఇదంతా రూబీ స్టోన్, మిడిల్లో అంతా రూబీ స్టోన్. Very nice and very elegant. Price for this is 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And after this is a beautiful gold copy set. సింపుల్ బడ్జెట్లో చూడడానికి కూడా సింపుల్గా కనిపించే హెవీ సెట్. ఎందుకు సింపుల్గా కనిపించే హెవీ సెట్ అంటే ఇదంతా కూడా మీకు సింగిల్ స్టోన్లో సింగిల్ లైన్లో వచ్చేసి ఓన్లీ పెండెంట్ పార్ట్ వచ్చేసి హైలైట్ అయిపోతుంది అనమాట. అంటే డిజైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ సీమ్స్ టు బి వెరీ హెవీ, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సింపుల్గా ఉంటుంది. పెండెంటే ఇక్కడ హైలైట్ అనమాట. అండ్ లార్డ్ గణేష వచ్చేసారు మధ్యలో, పెండెంట్ మధ్యలో. అండ్ ఇక్కడ కూడా గణేష ఉంటారు. సూపర్ స్టోన్ క్వాలిటీ, పెండెంట్ అండ్ డిజైనింగ్, సూపర్ కలెక్షన్స్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా సింపుల్గా ఉంది. పెండెంట్ వచ్చేసరికి ఏంటంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో విత్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఏంటంటే ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ డిఫరెంట్ దాన్ రొటీన్ కలెక్షన్. మనం చూసే రొటీన్ కలెక్షన్స్ కంటే కూడా యూనిక్గా కనిపించేస్తాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో మనకు కూడా వేసుకోవాలి అనిపిస్తుంది, ఆ థాట్, ఆ ఫీల్ వచ్చేస్తుంది. బికాస్ ఆ ప్రోడక్ట్ కూడా జెంటిల్గా ఉంది, డిజైనింగ్ జెంటిల్గా ఉంది, ఫినిషింగ్, నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఈవెన్ మీకు ఇయర్ రింగ్స్ మీద కూడా గణేష వచ్చేస్తాడు ఇలాగా. పుష్ బ్యాక్. ఓకే, and price for this is 2650. very affordable with a designer look లో వచ్చేస్తుంది మనకి. చాలా రాయల్గా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రొటీన్ కంటే యూనిక్ అండ్ డిఫరెంట్. 2650 is a price. Okay, and the next is this is one more marvelous set. Complete లో అన్కట్ స్టోన్స్లో పచ్ వర్క్ సెట్. దిస్ ఈస్ మీకు ఇవన్నీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట. పర్ల్స్తో అల్లకం వచ్చేస్తుంది. అండ్ పెండెంట్ వచ్చేసి హైలైట్గా ఉంటుంది, రూబీ అండ్ గ్రీన్. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. న్యాచురల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వేస్తే అఫీషియల్ లుక్ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా పచ్చి వర్క్కి ఇది కాపీ, గోల్డ్ కాపీ అంతే. పచ్చి వర్క్ సెట్కి గోల్డ్ కాపీ సెట్. పచ్చి వర్క్ అని దేన్ని అంటారంటే అన్కట్ స్టోన్స్లో ఒక కేటగిరీ ఆఫ్ వర్క్ని పచ్చి వర్క్ అంటారు. స్క్రూ బ్యాక్ వచ్చేసింది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. స్టైలిష్గా ఉంటుంది. ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ నీట్.
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next is with a beautiful kante. కంప్లీట్గా కార్వింగ్ వచ్చేస్తుంది అండ్ ఆ పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్. అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. అన్కట్ స్టోన్స్ విత్ పెండెంట్, మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ హైలైట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అన్కట్ స్టోన్స్తోని విత్ గ్రీన్, కంప్లీట్గా అన్కట్ స్టోన్స్, పర్ల్ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది అనమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇగోండి కార్వింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది, లీఫ్ లాగా వచ్చేస్తుంది అనమాట సన్నగా. ఓకే, కంటే సెట్లో గోల్డ్ పాలిషింగ్ వచ్చేసి మంచి రాయల్ లుక్లో కావాలనుకుంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి క్లోజప్లో చూడండి వర్క్ ఫినిషింగ్ ఎలా ఉంది అని. బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. టీనేజ్ వాళ్ళకైతే ఒక సెట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకటి పెట్టేసి ఇంకేం పెట్టక్కర్లేదు పైన కింద. చాలా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. This is one more cutie pie. This is long mala with uncut stones. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అన్కట్ స్టోన్స్ అన్నీ కూడా. ట్వంటీ 4 inches లెంత్లో వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. యూ కెన్ సీ హియర్ కార్వింగ్ ఎలా వచ్చేసింది ఏంటి. దిస్ ఈజ్ అ పెండెంట్ రూబీ అండ్ గ్రీన్. ఓకే, సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. అండ్ లాంగ్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. మరి హెవీగా గాడిగా ఉండదు, మీడియంగా ఉంటుంది అన్నమాట. రూబీ విత్ గ్రీన్ అండ్ అన్కట్ స్టోన్స్ ఇయర్ రింగ్స్. క్లాసీ లుక్లో ఉంటుందన్నమాట. అంటే రఫ్గా ఉండదు వర్క్ కానీ మేకింగ్ కానీ జెంటిల్నెస్ కానీ. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ ఆల్ ది మేనర్. And price for this is 1950. Want to show you a bit closer. ఇదిగోండి ఇది పెండెంట్ అన్కట్ స్టోన్ వర్క్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, okay, this is a long set and price for this is 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ కోసం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి అండ్ మంచి కామెంట్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.